సాధనశక్తి అనేది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక, మానసిక, కొన్ని ముఖ్యమైన దశలను తెలుసుకుందాం. శివ, రామ్, సమీర, నాకు ఇంకేమీ చేయలేను. నేను ఎంత ప్రయత్నించకూడదో ఎప్పటికీ సక్సెస్ అయ్యేలా లేదు. మన జీవితంలో ఈ సంకల్పం ఎందుకు పనిచేస్తే నాకు ఎందుకు లేదు? రామ్, శివ, నువ్వు ఈ సమాధానాన్ని పట్ల చాలా త్వరగా ఆమోదించావు. అర్థం చేసుకో, ఈ దారిలో పోరాటాలు తప్పదు. ప్రతి చతురస్రం, ప్రతి గమనం అడ్డంకులతో నిండి ఉంటుంది. అయితే నిజమైన విజయమే మాత్రం మనం అడ్డంకులను అధిగమించినప్పుడు తెలుస్తుంది. శివ, కాని నేను ఎందుకు మెరుగవడం లేదు? శివ, ప్రతి ప్రయత్నం ఒక ఉపాధి. నీ తప్పులు నీకు నేర్పిస్తాయి. నీరాజ్యం పట్ల నమ్మకం పోగొట్టకపోతే నీ వంతు బలం కనుగొంటావు. నువ్వు ఇంకోసారి ప్రయత్నిస్తే, ముందుగానే ఓడిపోతే, అది ఎంత చేదు అనిపిస్తే అంత సమీపంలో నువ్వు విజయానికి చేరువ కావచ్చు. రామ్, నువ్వు పగిలిపోతే అది నీ దారి లేదు అని అర్థం కాదు. అది నీ జీవితం యొక్క కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి కష్టం నీలో కొత్త శక్తిని తయారు చేస్తుంది. అప్పుడు మాత్రమే నీ నిజమైన బలం కనిపిస్తుంది. శివ, అర్థం అవుతోంది. ప్రతిసారి ఓడిపోతే ఇది నాకు నేర్పిన పాఠమేనా? రామ్, ఖచ్చితంగా. నీకు ఎదురైన ప్రతి చలనానికి అర్థం ఉంటుంది. నీ జీవితం యొక్క ప్రయాణం ఎలా సాగుతుంది అనేది నీ మనసు మరియు నీ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నిజమైన విజయానికి మీరు మాత్రమే బలపడతారు. శివ, నువ్వు అసలే చాలా బలమైనవాడివి. నువ్వు ప్రతిసారి నీలోని అద్భుతమైన శక్తిని కనుగొంటావు. కేవలం నీకు కొంచెం సమయం కావాలి. శివ, నాకు ఇప్పుడు నిజంగా నమ్మకం ఉంది. నేను మరోసారి ప్రయత్నిస్తా. నేను నా శక్తిని కనుగొంటాను. రామ్, నమ్మకం కలిగిన వ్యక్తి తన జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ఆయనకు ఓలమాని విజయం లభిస్తుంది. నువ్వు విజయం సాధించవలసిన ప్రతిసారి నిలబడాలి. నువ్వు చేయాలనుకున్నది ఓదార్చడం కాదు. జీవితం వాస్తవంగా ఎవరి దారిలోనూ ప్రయాణం చేయదు. నువ్వు అదృష్టాన్ని కోరుకోకపోతే విజయాన్ని పట్ల ప్రతి చిన్న ప్రయత్నం ఒక వాస్తవమైన విజయంగా మలచుకో. శివ, నేను ధైర్యంగా మళ్లీ ప్రయత్నిస్తాను. నాకు దారిలో పడిన అడ్డంకులు పోరాడటానికి సమయం వచ్చేసింది. రామ్, మంచి నిర్ణయం. శివ, నీ విజయం జనం హర్షించేటప్పుడు నువ్వే పొందిన ఆనందాన్ని అర్థం చేసుకోవచ్చు.